దీనికి మొత్తం చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి, చాలా సన్నగా, అవి కుచ్చుకుంటాయి అన్నమాట చేతిలోకి. ఇట్లా ఫస్ట్ జాగ్రత్త, ఫస్ట్ ముళ్ళులు తీయాలి. దీని పేరు బల్సు చెట్టు అంటారు, బల్సు పండ్లు అంటారు. ఇగో ఇవి చూపిరా, ఇగో ఇవి పచ్చి, మామ చూపిస్తాడు. ఇగో ఇది పండు, ఇది పండు అనమాట. మా చెప్పు మామ, ఇక నేను తింటా. ఈ సీతాఫల పండ్లు మనకి సిటీలలో ఒక బుట్టల్లాగా, బుట్ట 500, 1000 రూపాయలలాగా అమ్ముతుంటారు. మాకు పల్లెటూరులో పుట్టినందుకు మాకు ఇది ఒక అదృష్టం అనమాట. ఈ పరిక పండ్లు అంటారు. పండుని చూడండి, ఇవి పండు పంతాయి, నల్లగా అవుతాయి, కానీ మస్తు టేస్ట్. చూడండి ఫ్రెండ్స్, మేము ఒకరోజు గొర్రెలు కాస్తే ఎలా ఉంటుందో అని గొర్రెలను చూపించడానికి వచ్చినాం. దానివల్ల న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్ దొరికినాయి. లభిస్తాయి అన్నమాట. ఈ గొర్రెలున్నాయే, గొర్రెలు మా గొర్రెలు అంటే మాకు పానం.
వీటిని మేపుకుంటేనే మాకు మేత, వాటికి మేత. దీని ఏం చెట్లు అంటారు బాబాయ్? గోదాడి, గుబ్బదాడి చెట్లు అంట. ఇల్లు అసలు మస్తు ఉంటాయి, టేస్ట్ తేనె కాకున్నట్టు ఉంటుంది. వావ్, అవసరం. సూపర్. ఇవన్నీ పూలు అవే. బోమ్ 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 బోమ్. ఇది తులసాకు చెట్టు. జలుబు వచ్చినా దగ్గు వచ్చినా పొద్దున్నే లేవగానే ఈ చెట్టుని ఒక 10 ఆకులు ఇట్లా తెంపుకొని కడుక్కొని ఒక 10 ఆకులు నవిలి రసం మింగితే గొంతు ఫ్రీ అవుతుంది. దగ్గు అనేది దగ్గుతుంది. ఎప్పుడైనా తినొచ్చు, ఇది మంచిది, అందరు తినొచ్చు. ఇట్లా తులసాకు. ఇది తెలుసా మీకు? పిట్టగూడు అంటారు. పిట్టగూడు ఎట్లా చెప్పరాదు కొంచెం. ఇప్పుడు సిటీలలో అందరూ న్యాచురల్గా లేదని తయారు చేసినవి తీసుకొచ్చి ఇళ్ళలో తలిగించుకుంటారు. అది పిట్టగూడు అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఒరిజినల్గా పిట్టలే అల్లబడ్డది. ఇది పిట్టల ద్వారా. ఇది న్యాచురల్. మీరు ఇక్కడ చూడొచ్చు, చూసినట్టయితే ఇంకా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, అక్కడ ఇక్కడ చూడ. ఇవి ఒరిజినల్ పిట్టగూళ్ళు అనమాట, పిట్టలు తయారు చేసినాయి. ఈ పండ్ల గురించి మీకు తెలుసా? దీన్ని పరిక పండ్లు అంటారు. పండుని చూడండి, ఇవి పండు పంతాయి, నల్లగా అవుతాయి, కానీ మస్తు టేస్ట్. చెప్పమా దీని గురించి. ఇవి పరిక పండ్లు ఫారెస్ట్లోనే దొరుకుతాయి. ఇప్పుడు ఇగో ఈ గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఇట్లా తినకూడదు, పూర్తి బ్లాక్లోకి రావాలి, అప్పుడు తింటే మంచి టేస్టీ న్యాచురల్ ఫుడ్స్ మంచి. సీతాపాల చెట్టు అంటే చింతపాల పండ్లు మీకు తెలిసే ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఎమ్మడ ఇది కాదు, ఈడ ఒకటి ఉంది, ఇగో ఇక్కడ చూడండి. ఈ పండ్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయరాదు మా కొంచెం? చేయరాదు. ఈ సీతాపాల పండ్లు, ఈ సీతాఫల పండ్లు మనకి సిటీలలో ఒక బుట్టల్లాగా, బుట్ట 500, 1000 రూపాయలలాగా అమ్ముతుంటారు. మాకు పల్లెటూరులో పుట్టినందుకు మాకు ఇది ఒక అదృష్టం అనమాట. ఈ న్యాచురల్గా ఈ అడవిలో మొత్తం మాకు అన్ని ఇట్లా చెట్లకే లభిస్తుంటాయి అనమాట. మేము ఎక్కడా రూపాయి పెట్టుకునేది లేదు. కొద్ది తీసుకెళ్ళి మాగా పెట్టుకొని తినొచ్చు. ఎక్కువైనాయి ఇక్కడ కూడా ఎంతో కొంత అమ్మేసుకోవచ్చు అనమాట. ఇది సీతాఫలకాయలు. ఇది జాన చెట్టు. దీనికి కాయలు కాస్తాయి, జామకాయలు కాదు, జానకాయలు. చిన్నగా ఉంటాయి, అవి తినేటివే. ప్రజెంట్ ఇప్పుడు సీజన్ అయిపోయింది, కాయలేదు. కాకపోతే దీని గొప్పతనం ఏంటంటే ఈ చెట్టు దీని కర్రని ఒక సైజు రాగానే కట్ చేసి గొడ్డలకి, పారలకి రైతులు ఉపయోగిస్తుంటారు అనమాట. పారకర్ర వేయటానికి, గొడ్డలకి వేయటానికి ఉపయోగిస్తుంటారు. అదేవిధంగా ముసలోళ్ళు చేతి కర్రగా కూడా ఈ కర్రని కట్ చేసి వాళ్ళకి ఎంత కావాలో అంత సైజులో కట్ చేసి వేడి చేసి దాని తోడక తీసేస్తే చాలా గట్టిగా ఉంటుంది అనమాట. చాలా సంవత్సరాలు మన్నిక ఉంటుంది అనమాట. ఈ కర్రని తీసుకెళ్ళి ఇంట్లో వాడుకుంటూ ఉంటారు చాలా వరకు. ఇది దానికి ఉపయోగపడుతుంది అనమాట.
నాగజముడు బ్రహ్మజముడు అనే ఎడారి మొక్కలు ఉంటాయి చూడు, దానికి కాసే పండ్లను తిన్నాం మనం. పండు ఉంటుంది, దా చూద్దాం. అదే చూడండి, ఇదే ఇదో ఇది చూడండి, మొక్కలు చూపించు. దీనికి మొత్తం చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి, చాలా సన్నగా. అవి కుచ్చుకుంటాయి అన్నమాట చేతిలోకి. ఇట్లా ఫస్ట్ జాగ్రత్త, ఫస్ట్ ముళ్ళులు తీయాలి. ఓ కింద రాలింది. ఇక ఇవన్నీ ముళ్ళులు అనమాట. ఇలా రండి, దీన్ని అక్కడ కూర్చొని చేద్దాం రండి. రెడీ. అలా పైన ఉన్న ముళ్ళుల్ని మనం జాగ్రత్తగా తీసి ఎన్ని రకాల ముళ్ళు? ఇది ఓపెన్ చేసేటప్పుడు ఇందులో లోపల ఒక పెద్ద ముళ్ళు ఉంటుంది, అది కుచ్చుకుంటుంది, చాలా జాగ్రత్తగా తీయాలి. మా ఇప్పుడు ఇది ఈ ముళ్ళు లేకుండా తీస్తే ఏమవుతుంది మా? ఇప్పుడు ఈ ముళ్ళులు అనేవి చాలా సున్నితంగా ఉంటాయి. నీకు ఎక్కడ కూర్చున్నా స్కిన్లో ఇరుక్కుంటాయి, చాలా ఇబ్బంది పెడుతుంటాయి అవి. తినడానికి రెడీ అయిందా? ఓకే, చూడండి, పైన ఉన్న ముళ్ళులన్నీ తీసేసాం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేయాలన్నమాట. ఇది దీన్ని ఓపెన్ చేసే ప్రాసెస్. తర్వాత ఇగో ఇలా తీయాలి. ఓకే, అలా తీసిన తర్వాత ఆ మధ్యలో ఉన్నదాన్ని తీసుకోవాలి. ఇది దాంట్లో ముళ్ళు ఉంటుందా మామ? ఏమన్నా ఇందులో ఉంటుంది ముళ్ళు, కింద ఉంటుందా? ఓకే, ఇది మనం తినొచ్చా? ఆఫ్ చేయాలి. ఇగో ఇది చూడండి, దాంట్లో ముళ్ళు ఉంటుందంట, జాగ్రత్తగా తినాలి. ఉందా? లోపల ఇరుక్కుంది. ఉందా అట్లా అయితే? లేదు ఇప్పుడు. ఓకే, దీంట్లో అయితే ఏం లేదా? సప్పరిచ్చేటప్పుడు నాలుగు ఏమైనా కలుగుతుంది. తెత్తనే ఉన్నా. చూస్తున్నారు కదా, ఇక్కడ చూడరా. పర్లేదు, ఆరోగ్యానికి కూడా మంచిది. నాలుగు చూడండి, ఇక్కడ చూడండి, కళ్ళు ఇక్కడ. ఇటు చూడండి ఎలా ఉందో. ఎట్లుందా? ఇటు చూపి నాకెళ్ళి. దీని పేరు బల్సు చెట్టు అంటారు, బల్సు పండ్లు అంటారు. ఇగో ఇవి పచ్చి, మామ చూపిస్తాడు. ఇంకో ఇది పండు, ఇది పండు అనమాట. మా చెప్పు మామ, ఇక నేను తింటా. ఇంకో ఇవి పండ్లు అనమాట. నమస్తే స్వామయ్య గారు. ఇప్పుడు గొర్రెల గురించి ఏమన్నా చెప్తారా? మీ గొర్రెల గురించి, గొర్రెలు ఎప్పుడు తీసుకున్నారు, ఎలా సాగుతున్నారు, ఎంత అనుభవం ఉంది? గొర్రెలు తీసుకొని 7 సంవత్సరాలు అవుతుంది.
ఆ గొర్రెలని కష్టపడి మంచిగా బలంగా గడ్డి మంచిగా ఎదురుగా మేపుకోవాలి. మేపుకుంటే సంవత్సరానికి 2 సార్లు ఉంటాయి. దానివల్ల మనకి మంచి ఇన్కమ్ ఉంటుంది. మళ్ళీ వాటికి రోగాలు వస్తాయి, 3 నెలలకోసారి మందులు పెట్టుకోవాలి. అట్నే నల్ల రోగాలు, బొబ్బ రోగాలు, కాలకుంట్లు ఇవన్నీ వస్తాయి. మంచిగా మందులు వేసుకొని మంచిగా చూసుకుంటే ఇవి మంచిగా ఉంటాయి. ఒక గొర్రె వచ్చేసి మీకు ఎంత పడుతుంది, ఎంత కొంటారు, మీరు ఎంత గొర్రెని బట్టి అండి, అది మేపుకున్న దాన్ని ఆ గొర్రె బలాన్ని బట్టి దానికి ఉన్న పిల్ల తల్లి అంటేనేమో 10,000 గొర్రె, గుట్టి గొర్రె అయితేనేమో 6,000, 7,000. గొర్రె పిల్లల్ని కొనాలంటే పిల్ల మినిమం 4,000, 3,500. ఓకే. ఒక గొర్రె వచ్చేసి ఎంతవరకు ఎంత హైయెస్ట్ పెరిగిద్ది, అంటే ఎన్ని కేజీలు పెరిగిద్ది? హైయెస్ట్ గొర్రెపోతు వచ్చేసి 30 కేజీల కంటే ఎక్కువ పెరగవండి. 30 కేజీల వరకు పెరుగుతుంది. టాప్ 30. మిడిల్ అంటే నాటుగొర్రెలు కాదండి, వేరే అయితే ఎక్కువ పెరుగుతుంది. వాల్యూ ఇప్పుడు ఎట్లుంది, అంటే మంచిగా కొంటున్నారా, తీసుకుంటారా? తీసుకుంటారండి, తీసుకుంటారా? తీసుకుంటారు. ఎంత ఉంది కేజీ, ఎంత ఉంది కేజీ? ఇప్పుడు ప్రెజెంట్గా 600 నడుస్తుందండి. సీతాఫల పండ్లు చూడండి ఎన్ని ఉన్నాయి చెట్టుకి. కానీ దీనికి ఇంకా సీతాఫల పండ్లకి టైం రాలేదంట. ఇంకా కొద్ది రోజులు పోతే ఫుల్, 15 రోజులు పోతే ఇవన్నీ మంచి పాకానికి వచ్చేస్తాయి. ఫుల్గా తిని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఒక గుడి చూడబోతున్నాం. ఆ గుడి ఏమిటా అంటే సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభు ఇక్కడ వెలిసిండు అనమాట. ఇప్పుడు ఆ గుడి చూడబోతున్నాం. కమాండి దశగిరి నడు. ఇంకా కొద్దిసేపట్లో మనం లక్ష్మీ నరసింహస్వామి గుడిలోకి ఎంటర్ కాబోతున్నాం. ఓకే, మనోడు తీసుకెళ్తాడు. ఓకే, మనోడు తీసుకెళ్తాడు లోనకి. వెళ్ళండి. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ పుట్ట ఉన్నది. ఇవి ఇక్కడ అన్ని ముడుపులు కట్టి ఉన్నవి. ఇవన్నీ సంతానం లేని వాళ్ళు వచ్చి నాకు సంతానం కావాలని చెప్పి దేవుడికి మొక్కి ఇక్కడ ముడుపులు కట్టుకుని వెళ్తారనమాట. దండం పెట్టండి. ఈ సొరంగం చూసినట్టయితే, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ శివుడు వెలిసిండు అనమాట. ఇప్పుడు మన కెమెరామ్యాన్ చూపిస్తాడు. ఈ సొరంగంలో గుండా శివుడు వెలిసి ఉంటాడు, చూడండి.
మీరు ఇక్కడ చూస్తున్నది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభు. ఇగో ఈ గుండ్ల కింద చూడండి ఎలాగ నిలిచారు. మహా అద్భుతం ఇది, చూడటం చాలా మంచిది, అందరూ దర్శించుకోండి. అక్కడ చూడండి నాగదేవత. ఇక్కడ మీరు చూస్తున్న అక్కడ నాగదేవత గుడి అనమాట అది. ఇప్పుడు ఇంతవరకు మనం చూసిన వీడియోలో లక్ష్మీ నరసింహస్వామిని చూసినాం కదా, ఆ వీడియోలో చూసినది రియల్. అది ఎవరో చెప్పింది కాదు, స్వయంగా మా సొంతం అక్కకే పిల్లలు లేకపోతే 9 వారాలు ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరికి వచ్చి పూజ చేసుకోవటం జరిగింది. అప్పుడు 9 వారాల తర్వాత మా అక్కకి కొడుకు పుట్టిండు. ఇది నాకు వేరే ఎవరో చెప్పింది కాదు, స్వయంగా మా కుటుంబంలో జరిగిన విషయమే ఇది. చూడండి ఫ్రెండ్స్, రోజు గొర్రెలు కాస్తే ఎలా ఉంటుందో అని గొర్రెలను చూపించడానికి వచ్చినాం. దానివల్ల న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్ దొరికినాయి. మనకి ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్లవర్స్లో మనం దాంట్లో ఉండే తేనె కానీ అలాంటివి చూసినాం. తర్వాత మళ్ళీ మనం లక్ష్మీ నరసింహస్వామిని చూసినాం. మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనది. ఇక్కడికి రావడం వల్ల చాలా గ్రేట్, చాలా మంచిదే కదా, బాగుంది కదా, సూపర్.